అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరి కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చిన. ఆ వీడియో చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. దానికంటే ముందు ఈ సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉందో చూడండి. సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మొగోడు గిట్టని చెప్పి ఈ సాక్షి ఛానల్ వాళ్ళు పెడతా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ వచ్చినప్పుడు ఆడున్నారు, బెంగళూరు ప్యాలెస్లో పడుకొని ఉన్నాడు దుప్పటేసుకొని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఎక్కడ కాపాడిండు, ఎలా కాపాడిండు? ఒక్క ఎగ్జాంపుల్ అయినా చెప్పాలి కదా ఈ సాక్షి ఛానల్లో. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్లేస్కి వెళ్ళి, సరే మా పార్టీ మీకు అండగా ఉంటుంది, మా పార్టీ మీకు ఏదో ఒకటి చేస్తుంది, మా పార్టీ మీకు ఫుడ్ ఇస్తుంది, మా పార్టీ మీకు వాటర్ ఇస్తుంది గిట్లని చెప్పి చెప్పడం మీరు ఎక్కడైనా చూసిల్లా? మరి చూడకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్స్ సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మొగోడు గిట్లని చెప్పి పోస్ట్ పెట్టడం జరుగుతుంది. నిజంగా కాపాడాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కవేళ సీఎంగా ఉండుంటే ఈ తుఫాన్ టైంలో నిజంగా జనాల్ని పట్టించుకోకుండా సైలెంట్గా ఆ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఎగ్ పఫ్లు తినుకుంటా, ఆ పబ్జీ ఆడుకుంటా, జనాలతోటి మంచిగా ఆడుకుంటుండే, జనాలు యాడ పడితే ఆడ చచ్చుకుంటా కూర్చుంటుండే. అంటే ఎక్కడ పడితే అక్కడ శవాలు లెక్క కనిపిస్తుండే. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ సీఎంగా ఉంటే ఎందుకో చెప్పాలా? అరే రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అఫీషియల్గా నేను ₹1 ఈ గవర్నమెంట్కి ప్రకటిస్తా ఉన్నా గిట్లని చెప్పి అన్నాడు. మరి ఆ ₹1 ఏడికి పోయినాయి? సరే అన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈ కుటుంబ ప్రభుత్వం తుఫాన్ ఉన్నప్పుడు ఏం చేసిందో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి అన్ని చేసిండు, జగన్మోహన్ రెడ్డి అన్ని చేసిండు ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వస్తే ఆ బెంగళూరులోకి వెళ్ళి కాపాడిండు. ఏది ఇక గల్లలు వేస్తారు, ఏమంటారు దాన్ని, చేపలు బట్టి ఉంటారు కదా, అట్లా వేసి అందరినీ కాపాడుకుంటూ వచ్చింది ఈ వ్యక్తి. చెప్పడానికి మీకైనా ఉండాలా, వినడానికి మాకైనా ఉండాలా? ఇక్కడ మీరు చూడండి, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తుఫాను వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళకి పడుకోవడానికి మంచి దుప్పట్లు లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లీడర్స్ దుప్పట్లు గిట్లు ఇస్తూ ఉన్నారు. సరే ఇది చూడండి, అది కూడా దుప్పట్లే. ఇక్కడ మీరు చూడండి, ఫుడ్ పెడతా ఉన్నారు. ఫుడ్ మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆకలి అవుతుంది గిట్లని చెప్పంటే వాళ్ళకు కూడా పెడతారు. వచ్చేసాను మీరు కూడా. కానీ తప్పుడు ప్రచారాలు చేయకండి. ఇప్పటికీ తప్పుడు ప్రచారాలు చేసి 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 152 నుంచి 11కి వచ్చిళ్ళు. ఇంకా తప్పుడు ప్రచారం చేసిళ్ళు అనుకో, నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే గెలుస్తాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు ఉండరు. అందరు టీడీపీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ వచ్చేస్తారు. దాని తర్వాత జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ దివాలా చేసేస్తాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఎక్కడో ఫుటేజ్ గిట్ అని చెప్పి ఉడాన్ వేసారు. ఇక్కడ మీరు టైం చూస్తే ఏ టైంకి పెడతా ఉన్నది ఇక్కడ ఫుడ్? ఇక్కడ చూడండి, 8:28 PM, అంటే నైట్ 8 o'clock ఫుడ్ పెడతా ఉన్నారు. మళ్ళీ మీరు దీన్ని కూడా రాజకీయం కిందికి వాడుకోండి. అక్కడ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టిల్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అన్ని చేసినా మా వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లనే అందరు సేఫ్గా ఉన్నారు గిట్ట అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేద్దాం మనం. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పోడాల్సింది పోయి, ఏంది మాటలు? ఎందుకంటే బెంగళూరులో ఉండి ప్రజలందరినీ కాపాడిండు కదా. తుఫాను వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో జగన్ అన్న దగ్గరుండి వాళ్ళని కాపాడి బయటకు తీసుకొచ్చిండు కదా. అందుకోసము సాల్వ కప్పాలి, పొగడాలి, అన్ని చేయండి. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేకపోవడం వల్లనే ఆంధ్ర ప్రజలందరూ సేఫ్గా ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేకపోయినా ప్రజలందరినీ కాపాడిన ఏకైక మొగోడు గిట్లని చెప్పి వాళ్ళ ఛానల్కి సంబంధించిన వాళ్ళే ఈయన గురించి స్ప్రెడ్ చేస్తూ ఉంటే, అందుకోసమే కదా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ సీఎంగా ఉండుంటే మీ ఊహలకే వదిలేస్తున్నా ఏమేమి అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టించుకోకపోతున్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది లీడర్స్ ఉంటారు, డబ్బా బ్యాచ్. ఆ డబ్బా బ్యాచ్ జనాల్లోకి రాకపోతుండే, జనాల సమస్యలు తెలియకపోతుండే, ఏం తెలియకుండా ఆ జనాలు అక్కడే ఇబ్బంది పడి ఏదో ఒకటి అయిపోతుండే. దాని తర్వాత ఇంతమంది చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటాడు గిట్లని చెప్పి ఈయన మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. అరే రీసెంట్గా వచ్చిన విజయవాడ వరదలకి ₹1 ఇచ్చిన పైసలే ఇప్పటివరకు ఇలా ఈ వ్యక్తి. ఈయన ప్రజలని ఏం ఆదుకుంటాడు మీరందరూ చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మీకు ఇంకో వీడియో చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి, తుఫాన్ టైంలో అసలైన మొగాడు ఎవరు బయటకు వచ్చారు, ప్రజలతో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు గిట్లని చెప్పి మీకు ఇక్కడే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండి ప్రెస్ మీట్లు పెట్టే వ్యక్తి మీకు మొగోడు అనిపిస్తున్నాడా, లేకుంటే జనాల దగ్గరికి వచ్చిన వ్యక్తి మీకు మొగాడి లెక్క కనిపిస్తూ ఉన్నాడా? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇదే చూపిస్తున్నా. ఒకసారి చూడండి మీరు, ఇక్కడ చూడండి, అక్కడ ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ మహిళలందరితోని చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నాకు చంద్రబాబు గారు మొగాడి లెక్క కనిపిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ లెక్క కనిపిస్తూ ఉన్నాడో ఇక మీకే వదిలేస్తున్నా. ఇక్కడ చూడండి, ప్రజలతోనే ఇంటరాక్ట్ అవుతా ఉన్నాడు. ప్రజల దగ్గర ఏ సమస్యలు ఉన్నాయి, మీకు ఏం కావాలి, మీకు తినడానికి తిండి ఏమైనా ఇబ్బందిగా ఉందా, వాటరు, కరెంటు, పడుకోవడానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి చంద్రబాబు గారు తెలుసుకుంటా ఉన్నారు.
ఆయన నాకు మొగాడి లెక్క కనిపిస్తా ఉన్నాడు. మరి మీకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మొగాడి లెక్క కనిపిస్తా ఉన్నాడు మీరే చెప్పండి. సో ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తుఫాన్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బెంగళూరు నుంచి ప్రెస్ మీట్ పెట్టడానికే ఇటుకు వచ్చినట్టుంది. ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటోని అసలైన మొగోడు గిట్లని చెప్పి మాట్లాడతారు. ప్యాలెస్లో ఉండి తుఫాన్లో ఇరుక్కున్న వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళ గురించి ఏమంటారో మీరే ఒక్కసారి గట్టి కామెంట్ చేయండి. ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సన్మానం చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఎందుకంటే సీఎంగా లేడు కాబట్టి మీరందరూ సేఫ్గా ఉన్నారు.